Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Dhurandhar Part 2 Telugu dubbed movie review and rating acted by Ranveer Singh and other actors etc. ఇంకా ఈ మూవీ అనేది తెలుగులో వచ్చింది మొత్తానికి ఈరోజు ఎట్టకేలకు రిలీజ్ చేశారయ్యా. థ్యాంక్ యూ. ఇంక ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ కూడా ఇచ్చాను, చెక్ చేయండి. నా కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా మూవీ విషయానికి కనుక వస్తే మైండ్ బ్లోయింగ్ ఎక్సలెంట్ మాస్టర్ పీస్ సినిమా. ఇంకా ఈ దేశభక్తి ఉన్న వాళ్ళు ఎవరన్నా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, అస్సలు థియేటర్లో మిస్ అవ్వకూడని సినిమా ఇది. తెలుగులో చూద్దాం అనుకునే వాళ్ళు పక్కా చూసేయండి. ఇంకా ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ విషయానికి వస్తే రణవీర్ సింగ్ ఉగ్ర రూపం చూపించారు. ఇంకా చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు. నేషనల్ అవార్డు పక్కా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం యాక్టింగ్ అండి రణవీర్ సింగ్ గారు, హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. ఇంకా తర్వాత అర్జున్ రాంపాల్ గారు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు. ఇంకా హీరోకి తగ్గ విలన్ అనిపించారు, చాలా అద్భుతంగా చేశారు. ఇంకా మాధవన్ గారు చాలా టిపికల్గా చాలా డిఫరెంట్గా యాక్టింగ్ చేశారు, చాలా బాగా చేశారు మాధవన్ గారు కూడా వచ్చేసి. ఇంకా తర్వాత సంజయ్ దత్ గారు కూడా ఉన్నది చాలా తక్కువ సేపే, కానీ ఉన్నది తక్కువ సేపు అయినా కూడా అంటే చాలా బాగా అతని స్టైల్లో అతను బాగా చేశారు అని అయితే అనిపించింది. ఇంకా సారా అర్జున్ గారి విషయానికి వస్తే ఈవిడ ఇంకా లిమిటెడ్గా ఉన్నారు, చాలా తక్కువ సేపే కనపడతారు, కానీ ఉన్న సీన్లు ఈవిడ మీద ఉన్న సీన్లు చాలా ఎమోషనల్గా బాగున్నాయి. ఇంకా తర్వాత రాకేష్ బేడి అనే యాక్టర్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా తర్వాత వచ్చేసి గౌరవ్ బేడి అనే యాక్టర్ కూడా బాగా చేశారు. ఇంకా మ్యూజిక్ విషయానికి వచ్చేసి శశ్వత్ అనే మ్యూజిక్ డైరెక్టర్ చాలా అంటే చాలా అద్భుతంగా కొట్టారు. ఆ సీన్కి తగ్గ బీజిఎం కొట్టారు. ఈయన కొట్టిన ప్రతి సీక్వెన్స్కి గూస్ బంప్స్ వచ్చినాయి. ముఖ్యంగా ఫైట్స్లో అయితే శవాలు వేస్తాయన్నంత దారుణంగా కొట్టారు, మ్యూజిక్ అద్భుతంగా కొట్టారు. ఇంకా ఆదిత్యధర్ అనే డైరెక్టర్ గురించి మాట్లాడితే చాలా అద్భుతంగా అంటే చాలా బాగా తీశారు. అసలు 4 hours ఇంచుమించు 3 hours 40 minutes ఉన్నా కూడా ఎక్కడా బోరు కొట్టలేదు, అంత అద్భుతంగా తీశారు. మాస్టర్ పీస్ అనే రేంజ్లో రన్ టైం ఎక్కువ ఉన్నా కూడా. ఇంకా సినిమా వచ్చేసి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది, దేశభక్తి సినిమా. ఇంకా ఈ మూవీలో ఫైట్స్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి, దానికి కొట్టిన మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ఇంకా ఫైట్స్ అయితే కొన్ని చోట్ల ఒళ్ళు వణుకు పుట్టేలాగా ఉన్నాయి, గూస్ బంప్స్ తెప్పించాయి. ఇంకా ఈ మూవీ వచ్చేసి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. తెలుగులో చూడాలనుకునే వాళ్ళు అసలు మిస్ అవ్వద్దు. తెలుగులో అండ్ హిందీలో మిగతా లాంగ్వేజెస్లో కూడా రిపీట్గా చూస్తారనుకుంటున్నాను ఈ సినిమా. ఇంకా ఈ మూవీకి ఫైనల్గా నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి మాస్టర్ పీస్ 5 out of 5 రేటింగ్ అయితే ఇవ్వచ్చు అనిపించింది. ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ ఇచ్చాను, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.